రోజా సెల్వమణి ఎవరైతే ఉన్నారో ఒకప్పటి మనకి బాగా మెచ్చిన నటి, ఆవిడ ఏంటో పాపం చిన్న ఎమోషనల్ మూమెంట్ కూడా భరించలేరు. ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు టపాకాయలు కలుచుకుంది. నోట్లో స్వీట్ ఒకటి ఇంతే తినగలుగుతానంటే మొత్తం కుక్కేసింది ఆవేశంలో. వీడియోలు చూసుకోండి వెళ్ళి. ఆ వీడియో ప్లే చేస్తే నేను కూడా క్యాడరీ మనిషిని ఏమో అనుకుంటారని నేను ఆ వీడియో వేయట్లేదు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. టపాకాయలు ఎవరైనా కాల్చారా? ఏమైనా కెమెరామెన్ ఎవరైనా కాల్చారా? ఎక్కడైనా ఎవ్వరూ కాల్చలేదు. వెళ్ళాడు, మామూలుగా వెళ్ళాడు, అర్జీ పెట్టుకున్నాడు. రేపు ఆ వెనకమాలు ఉన్న బిగ్ బాస్ ఎవరు? బిగ్ బాస్ పేరు చెప్తుంటే నా మీదే అరుచు పడుతున్నారు అందరూ. సో బిగ్ బాస్ అని అనుకుందాం. బిగ్ బాస్ని తీసుకెళ్ళిపోయారు అనుకోండి, టపాకాయలు కాలుస్తారు ఎవరన్నా? అబ్బా రాష్ట్రంలో ఇంతకాలానికి న్యాయం జరిగిందిలే అని కూర్చుంటారు అందరూ. ఏం చేస్తారు? లివర్ పోయిన వాళ్ళందరూ, దాని తర్వాత న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ సఫర్ అయిన వాళ్ళందరూ వాళ్ళ ట్రీట్మెంట్లో వాళ్ళు బిజీగా ఉంటారు. రాష్ట్ర ఖజానాకు పడింటెంట్ చంద్రబాబు నాయుడు గారు నెత్తి మీద వేసుకుని ఆ అప్పులన్నీ కట్టుకుంటా మళ్ళీ రాష్ట్రాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళదని ఆయన పైన ప్రశ్నలు వేళ్ళు ఉంటానే ఉంటాయి కదా. వాటన్నిటిని సమకూర్చుకుంటా, రాష్ట్రాన్ని క్వాంటమ్ వైపు నడిపించుకుంటా, మైక్రోసాఫ్ట్ని తెచ్చుకుంటా, వ్యవస్థల్ని తెచ్చుకుంటా, మళ్ళీ ఫ్యూచర్ని ఎన్ష్యూర్ చేస్తూ ఆయన తిప్పలు ఆయన పడుతూ ఉంటారు. ఈలోపు టపాకాయలు ఎవరు కలుస్తారు? 10 రూపాయలు ఖర్చు పెట్టి మీ పైన ఎవరికి అంత డబ్బు? అప్పుల పాలు రాష్ట్రం చేసి వెళ్ళిన తర్వాత ఎవరి దగ్గర రూపాయి లేదు. భూములు అమ్మిపోని టపాకాయలు కలుద్దామన్నా ఎవరి దగ్గర డబ్బులు లేవంటున్నారు. ఏం లేని పరిస్థితుల్లో నార్మల్గానే వెళ్తారు. మీరు ఆ రోజుల్లో ఇంత లిక్కర్ కుంభకోణం జరిగింది కాబట్టి మీ దగ్గర ఫ్రీ మనీ ఉంది కాబట్టి టపాకాయలు కాల్చగలుగుతారు, స్వీట్లు పెట్టగలుగుతారు. ఇప్పుడు ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్లో అంత డబ్బు? ఎవరి దగ్గర లేదు. కష్టం. ఇన్ని భాగవతాలు, ఇన్ని టపాకాయలు, రంభ ఊర్వశులు, మేనకలు, త్రిలోత్తములు ఇవన్నీ కుట్టేస్తాయి అన్నప్పుడు మిథున్ రెడ్డి నువ్వు కూడా భరించాలమ్మా.